రాక్షస పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి హామీలకే పరిమితమైంది, కానీ ఏ ఒక్క ఇంటికి లాభం జరగలేదు. ఎస్సీ డిక్లరేషన్ పేరుతో ఎస్సీలను నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. ఎస్సీలకు ఉచితంగా స్థలము, ఇల్లు కట్టుకుంటే 6,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. 6 లక్షలు అదనంగా ₹1,00,000, అంటే 5 లక్షలు అదనంగా ₹1,00,000. తర్వాత ఇల్లు కట్టుకోవడానికి స్థలం, 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే స్థలం ఇస్తానని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. తర్వాత భూమి లేని నిరుపేదలకు ప్రత్యేకంగా అందరితో పాటు ఎస్సీ వాళ్లకు 12,000 రూపాయలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 1,200 రూపాయలు ఇస్తానన్నారు. 12,000 సంవత్సరానికి, 12,000 సంవత్సరానికి ఇస్తానన్నారు. ఎక్కడ కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నారు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆసరా పెన్షన్లకు మరి డబుల్ అంటే 4,000 ఇస్తానని ఎక్కడే ఇవ్వలేదు. ఇది మొత్తం కూడా ఏ వైఫల్యాలు మొత్తం కూడా ప్రతి ఇంటికి వాళ్ళకు అర్థమయ్యే భాషలో సమయం తీసుకొని నెల రోజులలో ఒక బూత్లో 300 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. 300 ఇళ్ళను మొత్తం వడపోయాలి. ఎక్కడైనా కాంగ్రెస్ లబ్ధి జరిగిందా, అదనంగా జరిగిందా, బీఆర్ఎస్ ప్రభుత్వ ఫలితాలే అందుతున్నాయని చెప్పేసి వాళ్ళను రియలైజ్ అయ్యేటట్టు చూడాలా. అదేవిధంగా యూరియా దొరకట్లేదు చెప్పాలా. అట్లాగే వానకాలం వేసంగి బోనస్ ఇస్తానని కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు అప్పుపడ్డది, కానీ బోనస్ ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. 10వ తరగతి చదివితే 10,000 రూపాయలు, ఇంటర్ అయితే 15,000 రూపాయలు, డిగ్రీ అయితే 25,000 రూపాయలు, పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు, పిహెచ్డి పూర్తి చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తారన్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేవు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. రాజీవ్ యువ వికాస్ కింద యూత్కి 5 లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పిండ్రు. ఎక్కడ కూడా ఆ పని జరగలేదు. ఒక ఇంటికి వెళ్ళి మనము వారితో మాట్లాడిన సందర్భంగా తప్పకుండా 10 సంవత్సరాల కాంగ్రెస్ 30 నెలల కాంగ్రెస్ పాలనను బేరీజ్ వేసి తప్పకుండా నమ్మి నానబోస్తే పుచ్చిబూరలైందంటూ మనము ఆ ఇంటి పాదులకు అవగాహన కల్పించి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా కాంగ్రెస్ ఏ రకంగా నమ్మించి మోసం చేసిందో చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులు, బూత్ కమిటీలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.